ప్రేమ్చంద్ అడుగుతున్నాడు, ఐ పాస్డ్ 10th క్లాస్ 2015. ఐ హ్యావ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆన్ 2015. కెన్ ఐ అప్లోడ్ బిహాఫ్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. చాలామందికి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనగానే ఏదైతే మనం మీ సేవకు ఒక పట్టాలాగా రెసిడెన్సీ తీసుకుంటున్నామో గతంలో అడిగేటోళ్ళు మనల్ని, మీరు ఎక్కడ, మీదే ఊరు, దానికి సంబంధించిన ప్రూఫ్ ఉండాలి రెసిడెన్సీ అని. మీ సేవలు ఇచ్చేటువంటి రెసిడెన్సీ అని అనుకుంటారు. కాదండి. మనకు ఏదైనా 1వ తరగతి కానీ 2 కానీ 3 కానీ 4 5 6 7 తరగతులలో ఏ తరగతికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లేకపోయినా మనం అప్లోడ్ చేయాల్సింది టీజీపీఎస్సీ లేదంటే టీఎస్ఎల్పిఆర్బి ఇచ్చేటువంటి ఫార్మాట్లో 1 2 3 4 5 6 కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్లలో ఏ తరగతికి సంబంధించి మనం ఇంటి దగ్గర ఉన్నామా, చదువుకోలేదా, చదువుకున్న స్కూల్ లేదా, స్కూల్లో ఉన్న సర్టిఫికేట్లు లేవా, కవరింగ్ లెటర్లో కారణం రాసి తీసుకునేటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ ఫార్మాట్లో మాన్యువల్గా తీసుకునేటువంటి ఫార్మాట్లోనే మీరు సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అంతేగాని సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అని చెప్పేసి, రెసిడెన్సీ సర్టిఫికేట్ అని చెప్పేసి మనకు మీ సేవ ఫార్మాట్లో దొరుకుతుంది ఒకటి, పటా లాంటిది, క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ లాంటిది, అది చెల్లదు. కాబట్టి మీరు తప్పనిసరిగా కొత్త ఫార్మాట్లో ఉన్నటువంటి 2018లో ఈ రూల్ వచ్చింది. 2018 తర్వాతనే ఈ సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తున్నారు. ఆ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో రాయండి. నెక్స్ట్ FAQ ఎపిసోడ్లో మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను.